ఇంకొంచెం డబ్బులు వస్తే అబ్రాడ్ వెళ్ళి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక చూసుకో, అనుభవించు రాజా. బర్త్ అయింది, గ్రోత్ అయింది. రే పాల్తు ఆ? కృష్ణమావా వాడు వచ్చాడంటే తలనొప్పిరా. ఏం చెప్తాడో ఏమో. రే పాల్తు ఇప్పుడు దెబ్బెట్టుందిరా తగ్గిందా? పర్లేదు బావా, అప్పుడప్పుడు తలనొస్తున్నట్టుంది, కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సర్లే గాని ఈ డబ్బా నీ కాడ పెట్టుకో, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా. మళ్ళానా? మళ్ళంటే ఎప్పుడురా? రేపు ఈవినింగ్ రా. ఆ? ఏముంది బావా బాక్స్ లో? బర్త్డే కదరా, అందుకే గిఫ్ట్. ఓహో, గిఫ్టా? అలాంటప్పుడు నీకన్నా పెట్టుకోవచ్చు కదా బావా. వర్షం పడేలాగుందిరా, తడిస్తే మిషన్ చెడిపోతుందిరా. మ్హూ. సో మిషన్ జాగ్రత్త రా. సర్లే మావా, అబ్రాడ్కి వెళ్తే నా కాళ్ళ మీద నేను నిలబడొచ్చు. ఫస్ట్ చెప్పులు మార్చరా. ఆ? చెప్పులు మార్చాలా? వీడేమైనా కొనిస్తాడా? వీటికేమైంది? కొని 3 ఇయర్సే కదా అయింది. ఇంకో 2 ఇయర్స్ వాడదాంలే. కాసేపు బస్ స్టాండ్లో అమ్మాయిలైనా చూసుకుందాం. ఏం రొక్కలేరు? మర్చిపోయిన ఆధార్ కార్డు కదా. ఉమ్, టైం ఎంత అయింది? చిన్న ముళ్ళు 3, పెద్ద ముళ్ళు 6, 4:30 అయింది. చెప్పిందంతా గుర్తుంది కదా? నాకు ఇంకా ఏం చెప్పలేదు. అన్న చెప్పినట్టే వాడి డబ్బులు నువ్వు చూసి కిడ్నాప్ చేద్దాం. ఏమంటావు? అన్న దగ్గర తీసుకెళ్ళగానే నా డబ్బులు నాకు ఇచ్చేస్తారుగా. నీ పని అయిపోయిన వెంటనే నీకొచ్చేది నీకొస్తుంది, మాకొచ్చేది మాకొస్తుంది. గుర్తుపెట్టుకో. ఆహా. అక్కడ అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు చూడు. మా ఒక స్టోరీ రా. రే డిస్టర్బ్ చేయకండ్రా, ఈసారైనా చదువుకోవాలిరా. కాలేజ్ టాప్ రావాలి ఈసారైనా. రేమో నాకు ఒక స్టోరీ వచ్చిందిరా. చెప్పు మావా. మా పిల్లోడు మేనగోళ్ళు తాత ఉంటారు మో. వాళ్ళకి ఒక షాప్ ఉంటది మో. ఆ, అమ్మాయికి అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టమో. ఆహా. వాళ్ళకి ఒక రోజు 12 మంతపరాలు దొరుకుతాయేమో. జాకీ చాన్. రేమో అదే అనుకుంటారా టైట్లు? ఒరే, రేమో అయితే ఈసారి అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ చెప్తాను రా. సరే చెప్పు మావా. వాడు బస్ స్టాండ్ లో ఉంటాడు రా. వాడిని ఇద్దరు వచ్చి ఆటోలో కిడ్నాప్ చేస్తాడు. ఏ ఎవర్రా మీరంతా? ఇక్కడికి తీసుకొచ్చారా? ఏం కావాలరా మీకు? మీ నాయన నెంబర్ చెప్పరా నా కొడక. ఫోన్ నెంబర్ కోసం కిడ్నాప్ చేయడం ఏంట్రా? అడిగితే నేనే ఇస్తాగా. కొంపతీసి అప్పులలో మీరేమైనా? ఫోన్ చెక్ చేయరా. ఇద్దాం వచ్చా. చూడరా. ఫోన్ వర్క్ అవ్వట్లేదు, ఛార్జింగ్ పెట్టి చూస్తా. నీ అబ్బాయి ఎవరు నేను కిడ్నాప్ చేసిందా? నేనేమో సింగిల్ హ్యాండ్తో చేసిన. నన్ను ఎందుకు కొడుతున్నావురా? వన్ జస్టిస్ చూసి కిడ్నాప్ చేసిన. ఏదో చేసావు కదరా మమ్మల్ని. ఇప్పుడు అన్న వచ్చి ఏం చెప్పాలా? ఆయన డబ్బా ఫోన్కి డబ్బులు ఉన్న ఫోన్కి తేడా తెలియదురా నీకు? వాడు వాళ్ళకం చూసాం ఎట్టున్నాడో అన్నది. ఏం చెప్తావు ఇప్పుడు? ఎవర్రా వీడిని కిడ్నాప్ చేసింది? నేనే అన్న సింగిల్ హ్యాండ్తో చేసిన. అన్నా 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 అన్నా. మనం చేసే కామెడీ కాదు. ఒక్క మిస్టేక్ చేసినా పోతారు, మొత్తం పోతారు. వీడికి నైట్ పని ఏమన్నా ఉంటుందేమో, ఇప్పుడే బాక్స్ తీసుకునేస్తే మంచిది.
అవును వీడు ఇక్కడ లేడంటే వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అవును ఇది శుక్రవారం కదా, పోతే సినిమాకి పోయింటాడులే. సర్లే మనం పీజీకి పోదాం. అవును వీడికి సప్లీ కదా. సరే ఒకసారి ఫోన్ అయినా చేద్దాం, ఏం చేస్తాడో. చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో హలో విష్ణు, విష్ణు పార్థు వచ్చాడా? విష్ణు పార్థురా వచ్చాడా? పార్థురా రాలేదా? నెంబర్ చెప్పురా. ఆ? ఆ, తెలీదు. రే మా నాన్న మొన్నే సిమ్ మార్చారా, ఆ ఫోన్లో ఉంటా చూసుకోండి. ఎవరో అమ్మాయి ఫోటో పెట్టుకున్నారా? ఎవర్రా? మీ లవరా? రే నా పర్సు నాకు ఇవ్వండి రా. మీ చెల్లె? రే నా పర్సు నాకు ఇవ్వండి రా. మీ అక్క? రే నా పర్సు నాకు ఇవ్వండి రా. రేని రేమో వాటి ఎందుకులే, వదిలేరా. నెక్స్ట్ ఏం జరుగుతుంది మా? వాడిని బ్లడ్ వచ్చేలా కొడతారు. రేమో తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఎంత అడిగినా డబ్బులు ఇవ్వడు. రే మన దగ్గర కథలన్నీ పడుతున్నాడు రైడు. నేనేం చేసినారా? రే ఎందుకురా ఊరుకునే తన్నులు తింటావు? మాకు కావాల్సింది మాకు ఇచ్చేసి నేను వదిలేస్తాం. ఏం కావాలరా మీకు? నెట్ఫ్లిక్స్ అకౌంట్ రా. నీకు తెలియదురా ఏం కావాలో మాకు? సరే ఎంత కావాలి? 10 లక్షలు. మా ఇంట్లో అందరిని కిడ్నాప్ చేసిన 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వడు మా నాయన. హలో కృష్ణ. హలో నితీష్, నీకు పార్థుది ఈమెయిల్ ఐడి నంబర్ ఇస్తాను. వాడి ఫోన్లో వేర్ ఇస్ మై డివైస్ ఆన్లో ఉంది. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అర్జెంట్ ఇచ్చి చెప్పడం నాకు. ఒక 5 నిమిషాల్లో చెప్తాను రా. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నితీష్, త్వరగా చెప్పు. సరే, వాడి ఫోన్ ఆన్ అవగానే నీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్ ఆన్ అయింది. లొకేషన్ ఎక్కడ ఎక్కడ? మంగళం. ఏం చేసినారు ఫోన్ తీసుకుని? హాట్స్పాట్ ఆన్ చేసుకున్నాం వచ్చా. నీ అబ్బా బొక్క ఆన్ చేసుకో ఒకటి. కాల్స్ చేయడానికి మీకు చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్ లేదు. దయచేసి వెంటనే నెంబర్ చెప్పురా. నెంబర్ చెప్పు. 91214445. చేసిన నంబర్ పై ఇన్కమింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి. మరలా ఈ సేవల కొరకు రీఛార్జ్ చేయవలెను. ఆ నెంబర్ చెప్తా రీఛార్జ్ చేయరా. ఏడన్నారు డబ్బులు నన్ను అడుగుతాను? మొన్నే కదా ఇచ్చాను నేను. ఆ కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఖర్చులకు ఆటోకి అయిపోయినారా? నేనే చేసుకుంటా. నెంబర్ చెప్పురా. హలో హలో, ఏరా సురేష్, డాక్టర్ వాడికి ఇస్తాను కదా, ఫోన్ చేసి ఎందుకు తలగైందన్నావు? మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. అయ్యా అయ్యా వన్ ఏం చేయదయ్యా, మీకు ఎంత కావాలయ్యా? మీ వాడి ప్రాణాలతో కావాలంటే మాకు 10 లక్షలు పంపి. అయ్యా అయ్యా వాడిని కొట్టద్దయ్యా, ఎంత అడిగినా ఇస్తా అని అంటున్నారు దొంగనా కొడుక. సంక్రాంతికి నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అని 50,000 తీసుకొని గోవా పోయాను. ఉగాదికి నీకే యాక్సిడెంట్ అని 75,000 తీసుకుని అరకు పోయినావు. మొన్ననే కదరా నువ్వు కిడ్నాప్ అయింది. నేను 1,00,000 రూపాయలు ఇచ్చింది, నువ్వు చెన్నై పోయింది. అప్పుడు కూడా ఇదే డైలాగులు చెప్పి ఫోన్ మాట్లాడించావు కదరా. ఇప్పుడు ఏకంగా 10 లక్షలు కొత్త డైలాగ్ చెప్పకుండా మీ వాళ్ళని. మా వాడు మీతో బాగా యాక్టింగ్ చేపిస్తున్నాడు, సినిమాలను ట్రై చేయండి. ఏం మాట్లాడుతున్నావు? మీ వాడు నిజంగా కిడ్నాప్ చేసాం. డబ్బు ఇవ్వచ్చు, చంపేస్తా.
డబ్బులు అయితే ఏం రా, వాడిని చంపుతారో సన్మానం చేస్తారో మీ ఇష్టం. త్వరగా డ్రామా ఎడ్ చేసుకొని వస్తే సాయంత్రం చికెన్ తిందాం. లేకపోతే నీ ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసుకుంటాను రా, రూపాయి కూడా నీకు ఇయ్యను. ఏయ్ నీకేమన్నా పిచ్చా? నిజంగా చంపేస్తా ఇన్ని. ఇంకా డైలాగులు చెప్పడం అనవసరం కానీ నాకు పనింది పోయొచ్చా. రేయ్ 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 ఏంద్రా? ఏం మాట్లాడుతున్నావురా? మీ వాడిని నిజంగా కిడ్నాప్ చేసినాం. కట్ చేసినారా? రేయ్ ఇన్ని చూసుకుంటా ఉండరా. వీడెవడో మంచి కిడ్నాపర్లా ఉన్నాడు, గెలుకుదాం. బ్రో, వాళ్ళకు మీకు సంబంధం ఏంటి బ్రో? మీరేదో చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. అసలు ఎందుకు కలిసినారు బ్రో వీళ్ళతో? అయినా చక్కెరతో పచ్చడి చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు? నీకు రాలా అని చెప్పి సిగ్గుపడనయ్యా. సరే ఈవినింగ్ చికెన్ తెచ్చుకుందాంపా. నేను రానురా, నీకు తెలుసు కదా నాకు బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయని. నువ్వు పా, నేను వస్తా. చచ్చిపోతానా అన్న? డాక్టర్, మా చెల్లికి ఎలా ఉంది డాక్టర్? తలకు పెద్ద దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలి. 10 లక్షలు ఖర్చు అవుతుంది, లేకుంటే మీ చెల్లి బతకదు. నీకేం కావాలో నాకు తెలుసు, ఎంత కావాలో నాకు తెలుసు. మేము చెప్పింది చేస్తే నీకు కావాల్సింది నీకు వస్తుంది. ఏమంటావు? ఏం చేయాలి? నేను చెప్పిందంతా చేయాలి. వేరే వాళ్ళని ఎవరన్నా చూసుకో. తలకు పెద్ద దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలి. ఒప్పుకున్నాడా లేదా? సరే చేస్తాను. దొరికినాడు. కాల్లో ఉన్నాడా కట్టేనాడా? అన్న మాట్లాడి నిన్నావు కదా, విన్నా. నమ్మకస్తులేనా? వాడిని అవసరం మాట్లాడితే ఖచ్చితంగా చేస్తాడు. అయినా వాల్పేపర్ ఎందుకు పెట్టుకున్నావురా? అంటే రేపు మనం కిడ్నాప్ చేస్తే దేవుడు వచ్చి కాపాడతాడా? టైం వచ్చినప్పుడు నీకు కొంచెం కనిపిస్తారులే. ఆ పర్సులో ఉన్న ఫోటో ఎవరిది? తను మా అక్క. రే నేను హెచ్ఓడినరా. అసలు ప్రాబ్లం ఏంటి సార్? మీ తమ్ముడే పెద్ద ప్రాబ్లం. మళ్ళీ ఏం పెంట చేశారు? ఇరికించేశారా? అంటే నేను లేదురా. అస్సకరా. వాడు ఏం చేశాడు తెలుసా? మనల్ని ఎవడు రాయిపోయేది? ఎక్కడో కొడుతుంది సీనా. న్యాయంగా బయటకు వదామన్నా కూడా పంపారా? నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. మీరెలా కనిపెట్టారు సార్? వీడు నా సైన్ దగ్గర మహేష్ బాబు సైన్ చేశాడు. బాబాయ్ దొరికేశాం. అరే వచ్చి కూడా కలిసి వెళ్తాం కదరా. బాబు సినిమారా, నన్ను ఎట్లా వదిలేసి వెళ్ళిపోయినావా? నాకైనా ఒక్కడే నీకు పోకిరి. సప్లై రిజల్ట్స్ వచ్చాయి, చూసుకున్నారా? ఏ సప్లై సార్? ఎన్ని సప్లైలు రాశారా? సెమ్ముకి ఎన్ని సబ్జెక్టులు సార్? రే నవాకు 4 ఓసేస్తా. 5. సార్ 5 రాసినాం సార్. అదే రిజల్ట్స్ వచ్చాయి, చూసుకున్నారా? సార్ 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 1 మినిట్ సార్, చూసుకుంటాం. మా లింక్ పంపి. న్యాయంగా కాపీ పెట్టి రాసిన, ఖచ్చితంగా పాస్ అయింటా. చూసాం సార్. పంపించే చూడరా.
ఇప్పుడే మన స్పెషల్ టేస్టీగా ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. ఏలింగ్ పంపించమంటే ఏలింగ్ పంపించావురా, బిర్యానీ అంటుంది అది. చూడరా, పంపిస్తాను రా. వచ్చింది చూడా. ఈసారి మటన్ బిర్యానీ వచ్చింది ఎట్టో. ఆ రిజల్ట్ లింక్ వెళ్ళే పాస్ అయిపోయాను రా. మళ్ళీ పోయిందనమాట. సార్ నేను పాస్ అయిపోయాను సార్. ఎన్నైనా అమ్మా? 1 రా. నేను ఫెయిల్ అయిన దానికంటే ఇటు పాస్ అయింది పెద్ద బాధలేస్తుంది. ఓవర్ యాక్షన్ చూడలేము. ఏమైందిరా? సార్ 5 పాసా? పోయాయి సార్. కొత్తగుంటే ఏమైనా చెప్పరా? దొరికినప్పుడు చెప్తా. నేను కమ్మునే పెడితే నువ్వేరమ్మా సీఈఓ. నువ్వు ఒకటే పాస్ అయింది, కాలేజ్ టాపర్లా చదివి. చూసావు కదా మీ తమ్ముడిని, 3 సంవత్సరాలు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వాల. పాస్ అవ్వడం కూడా. సార్ నేను ఫాస్ట్ సార్. సరిపోయినారా? A1 A2. ఎందుకు వచ్చిందిలే, ఈసారి పాస్ అవుతా సార్. మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా మాకేం వస్తుందిరా, మీ మంచికే చెప్తాం. సార్ ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాం సార్, మీ మీద ప్రామిస్. సారీ సార్, నెక్స్ట్ టైం రిపీట్ కాదు, అన్నీ పాస్ అవుతాడులేండి. నువ్వు చెప్పిన మాట నిజమైతే మొదటగా సంతోషించే వ్యక్తిని నేనే. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇంకేం క్లాస్ పీకలాలే. ఎంజాయ్ చేయడం తప్పు కాదమ్మా, ఎంజాయ్ చేసే టైంలో ఏం కోల్పోతున్నావో తెలుసుకోకపోవడం తప్పు. నడయాడే గర్భంలో కలిసేనే రక్తంలో ఒక బంధమై అమ్మల్లే కనిపించే నాన్నల్లే నన్ను పెంచే అక్కవై లాలించే అక్కవై లాలించే నా బంధమై. ఇంకా రిజల్ట్స్ వచ్చాయి. ఏమైంది? తెలిసిందే కదా, పోయాయి. నాన్నకు చెప్పావా? అంటే నిన్నే కదా కొత్త బెల్ట్ తీసుకుంది, ఇంకో బెల్ట్ ఎందుకని. ఏం చేద్దాం అనుకుంటున్నావు అయితే? ఏం చెప్పేది లేదు, నీకు చెప్పా, నువ్వేదో చెప్పి మేనేజ్ చేసి. అందరిలో అబద్ధం చెప్పలేదు కదా నాన్న, వాడే పాస్ అవుతాడులే. రే, గేమ్ ఆడుకోకపోతే సప్లీకి ప్రిపేర్ అవ్వచ్చుగా. ఓ మే తల్లి. నాన్న ఎలాగైనా ఇయర్ బీటెక్ పాస్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ డాక్టర్ అయిపోతా. హలో రే. హలో మా. బాబుది మూవీ రిలీజ్ అయింది, వెళ్దామా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా. డబ్బుల గురించి నీకెందుకు, నేను చూసుకుంటారా. సరే, అవసరం లేదు, మీరు రెడీగా ఉండండి. మేము థియేటర్ దగ్గర ఉంటాం, త్వరగా రా. సరే సరే. ఈ మాట తల్లికి చెప్దామా? వద్దులే, ఇప్పుడే చదువుకొని తలకాయ ఇంతంది. సినిమా కంటే నాన్నకు చెప్పేస్తుంది, ఏదో ఒకటి చేద్దాం. ఎక్కడికి రా? అది చంద్రగారి దగ్గర నా నోట్స్ ఉంది, తీసుకోవడానికి వెళ్తున్నా. అక్కకు తెలిదేమో మన నోట్స్లు అన్ని పానీపప్పని దగ్గర ఉన్నాయని. ఎండ అంటారు ఫేస్ మీదే, అది ఈ మాత్రం స్మార్ట్గా ఉండాలి. రే ఎవర్రా? అది వెనక నుంచి కాదురా, ముందు నుంచి రారా. రే అక్క, ఇక్కడ పార్దుకి దెబ్బలు తగులున్నాయి. ఒక రూపం ఒక ప్రాణం నీకై ఉన్నా. నాకే అబద్ధం చెప్పడం మొదలెట్టావా? నీ కనుకేదో ప్రాబ్లం అంట, వాటర్తో క్లీన్ చేయాలన్నారు, 4 days లో చేస్తారంట. అది అయిపోయాక ఇందులో ఉంది, చదువు. ఆ తర్వాత అక్క చనిపోయింది బ్రో. కలిసిపోయినారా ఇద్దరు? చెప్తా. రే, అన్న పిలుస్తున్నారు, తారా. ఏదో గుర్తొస్తుంది. ఆ రోజు వాడేదో కథ చెప్తున్నాడు కదా. ఏమో అయితే ఈసారి అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ చెప్తాను రా. అందులో ఫస్ట్ చెప్పింది వాడు బస్ స్టాండ్ లో ఉంటాడు రా, వాడిని ఇద్దరు వచ్చి ఆటోలో కిడ్నాప్ చేస్తారు. నాకు జరిగింది నెక్స్ట్ ఏం జరుగుతుందమ్మా? వాడిని బ్లడ్ వచ్చి ఎలా కొడతారు అంటే నన్ను
ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఎంత అడిగినా డబ్బులు ఇవ్వడు. మా నాన్న డబ్బులు అయితే ఏం రా. అప్పుడు నేనేమన్నా వాడు తప్పించుకోవడానికి ట్రై చేయడా. వాడి దగ్గర నుంచి డబ్బులు వచ్చేలా లేదు కానీ వాడు కథలో చెప్పినట్టే జరుగుతుంది. వాడంతా తప్పించుకోవాలని ట్రై చేసినా వాడిని చంపేసి వాడు బాడీ గారికి అమ్మేస్తాడు. చంపేసి బాడీ వరకు చంపేద్దాం. ఈ విషయం వాడికి తెలియకూడదు. జాగ్రత్త, మేము బయటికి వెళ్ళేసి వస్తాం. వాళ్ళిద్దరు లోపల ఏందో మాట్లాడుకుంటున్నా అన్న. నాకు వాళ్ళిద్దరి మీద డౌట్ ఉంది. నాకు కూడా డౌట్ ఉంది ఫస్ట్ నుంచి వాడి మీద. మనం అనుకున్నది గుర్తుంది కదా, తేడా వస్తే వానితో పాటు వీడిని కూడా లేపేద్దాం. బ్రో ఏమన్నారు బ్రో? నన్ను వదిలేస్తారు కదా, ఏమైంది బ్రో? బ్రో ఏమన్నారు బ్రో? బ్రో బ్రో అయిపోయింది కదా, వదిలేస్తారు కదా నన్ను. బ్రో నన్ను వదిలేస్తారు కదా, ఏమని చెప్పినారు బ్రో? ఏమని చెప్పినారు చెప్పు బ్రో, అసలు ఏమైంది బ్రో? బ్రో చెప్పు బ్రో. ఏం చెప్పినారు బ్రో బయట? ఏమైంది బ్రో? బ్రో ఏమైంది బ్రో? ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపో, లేకపోతే బతకవు. అసలు ఏమైంది బ్రో? పారిపో, నిన్ను వదలరు, నిన్ను చంపేద్దాం అనుకున్నారు. పారిపో, త్వరగా ఇక్కడి నుంచి పారిపో. వాడు చెప్పినట్టే జరుగుతుంది. చా అర్జెంటుగా పారిపోవాలి. అవును బ్రో, మరి మీరేం చేస్తారు? నువ్వు నన్ను కొట్టి తప్పించుకున్నావు, ఏదో ఒకటి చెప్తలే బ్రో. నువ్వు తప్పించుకోపో బ్రో. ఫ్రంట్ డోర్ నుంచి వద్దు, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా బ్రో. ఇక్కడ ఆగింది లొకేషన్. హలో నితీష్, లొకేషన్ ఆగిపోయింది నితీష్. హార్డ్ వర్కే వచ్చింది మావా, నీ దగ్గరే ఉంది లొకేషన్. నితీష్ ఆగిపోయింది నితీష్. నువ్వనంటే కదా ఇంత దూరం వచ్చినాను. వాడిని చుట్టుపక్కలనే ఉన్నాడు, ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియదు. చుట్టుపక్కల ఉన్నాడు అంటే నేను వాడిని ఆడెత్తుకోలేదు నితీష్. వాడికి ఏమన్నా అయితే ఇప్పుడు వీడి ఆడున్నాడు. మీరు మాట్లాడుకొని మీరు హెల్ప్ చేసుకుంటే మేమైనా ఎర్రిపప్పలా కనిపిస్తున్నామా? ఇప్పుడు వాడు ఏం చేద్దాం? మన ప్లాన్ గుర్తుంది కదా, వీడితో పాటు వాడి బాడీ ఆర్గన్స్ కూడా అమ్మేద్దాం. కృష్ణ బావా, బావా బావా వాళ్ళు కూడా బస్. రే లేపురా, లేపు. బ్రో వాడెవడో పోయి చూడిపోరా. బ్రో ఈ అబ్బాయిని చూసారా? లేదు. కృష్ణ బావా, బావా సరే బ్రో, చూస్తే చెప్పండి బ్రో. ఎక్కడికి వెళ్ళారా పార్టీగా? ఈ చెప్పులు మాత్రా, ఈ పాత చెప్పులు వాడివే కదా? అంటే వాడు ఇక్కడ
రేపద్దు. ఎన్నిసార్లు చెప్పా నీకు? అది పార్దు, పద్దు కాదు. నాకు పద్దునే. సరే గాని లోపలికి ఎందుకు రాలేదు? అమ్మా తల్లే, అవన్నీ మనకు సెట్ కావు. పోదాంపా. When our hopes become zero, God start his plan. When our hopes become zero, God start his plan. ఎవరో ఉన్నట్టున్నారు ఎక్కడ. ఎరా కొడతావు ఇప్పుడు? చడేస్తే మిషన్ చెడిపోతుంది. తలకు పెద్ద దెబ్బ తగిలింది. రేపద్దు, నేను ఎందుకు ఎప్పుడు అబద్ధం చెప్పొద్దంటానో తెలుసా? అమ్మ నీ చిన్నప్పుడే చనిపోయింది. అప్పుడు నీకు లంగ్స్ లో ఏదో ప్రాబ్లం అని ఆపరేషన్ చేయాలన్నారు. అదే టైంకి అమ్మకి క్యాన్సర్. ఇంట్లో డబ్బులు లేకపోవడంతో తనకి ఏం ప్రాబ్లం లేదని చెప్పి ముందు నీకు ఆపరేషన్ చేయించింది. అది అయ్యేలోపు చనిపోయింది. అందుకేరా, కష్టంగా ఉన్నా నిజమే గొప్పది. అప్పటి నుంచి అబద్ధం అన్నా అమ్మన్నా కోపం ఎక్కువ. నువ్వెప్పుడు అబద్ధం చెప్పుకురా. ప్రాణం పోయినా నిజమే చెప్పాలి. మొన్నాడు అమ్మ బర్త్డే కదరా, అందుకే గిఫ్ట్. ఓహో, గిఫ్టా? ఏం తెచ్చినావు బావా? అమ్మకి వినిపించదు కదరా, అందుకే మిషన్ తెచ్చిన. అట్లాంటప్పుడు నీకన్నా పెట్టుకోవద్దు, నాకెందుకు ఇచ్చినావు? వర్షం పడేలాగుందిరా. మొన్నాడు అమ్మ బర్త్డే కదరా, అందుకే గిఫ్ట్. 2 దెబ్బలు కూడా తట్టుకోలేకపోయినారు వాళ్ళు. పిల్లనా కొడుకులు. మొత్తానికి రక్తం అంటకుండా యుద్ధాన్ని గెలవలేం.
అయినా వాల్పేపర్ ఎందుకు పెట్టుకున్నావు నాకు? అంటే రేపు మనం కిడ్నాప్ చేస్తే దేవుడు వచ్చి కాపాడతాడా? టైం వచ్చినప్పుడు నీకు కొంచెం కనిపిస్తారులే. ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేకపోయారా? పిల్ల నా కొడుకులు. బ్రో నీదేనా ఫోను? తనే నా చెల్లి. ఎక్కడో చూసినట్టుంది. ఒరే కృష్ణ, నాకు ఒక ఆశ ఉందిరా. యాక్సిడెంట్ వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతాయి, అందులో ముఖ్యంగా మనది. నువ్వు పుట్టావని సంతోషం కన్నా ఆ యాక్సిడెంట్ వల్ల మనం పడ్డ బాధే ఎక్కువ. అందువల్ల నాకు వినపడదు. దేవుడికి ప్రాణం విలువ తెలియదురా, అందుకే మీ నాన్నను తీసుకెళ్లిపోయాడు. అలాగే నాకు క్యాన్సర్ ఉందన్న నిజాన్ని కూడా తెలిసేలా చేశాడు. ఆ బాధ కన్నా నీ మాటలు వినలేను అన్న నిజం నన్ను ఎక్కువ బాధ పెట్టింది. అమ్మ బతికి ఉన్నా కూడా కొడుకు అనాథలా బతుకుతాడు అనే ఆలోచన నన్ను నిజంగా చంపేసింది. అమ్మ నాన్నకు దూరమైన ఆ కృష్ణుణ్ణి తలుచుకొని నీకు ఆ పేరు పెట్టాను. ఆ తర్వాత నిజంగా నువ్వు అనాథమైపోయావురా. అరే కృష్ణ, నీ మాట వినాలని ఆశగా ఉందిరా. హ్యాపీ బర్త్డే అమ్మా. ఒరే కృష్ణ, అవునరా, నీ సేవింగ్స్ డబ్బులన్నీ ఏం చేసినావురా? ఆ రోజు నన్ను కాపాడిన అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ చెల్లెల ఆపరేషన్ కంటే ఇచ్చేసా. ఎక్కువైనారా డబ్బులు నీ కాడ? అసలు నాకు ఈ దెబ్బ ఎలా తగిలిందో తెలుసామో. ఆ రోజు నేను కేర్లెస్గా రోడ్డు మీద వెళ్తా ఉన్నా. ఇప్పుడు నన్ను పక్కకు నెట్టేసింది ఎవరో కాదు, వాళ్ళ సిస్టరే. అలా తోయడం వల్ల నేను రాళ్ళ మీద పడ్డా. నా తలకు దెబ్బ తగిలింది. నాకు జరగాల్సిన యాక్సిడెంట్ వాళ్ళ చెల్లెలకు జరిగింది నా వల్ల. నువ్వే వాళ్ళ సిస్టర్కి హెల్ప్ చేసినావు అని చెప్పొచ్చు కదరా. నేను ఎవరో తెలియకుండా వాళ్ళిద్దరు హెల్ప్ చేసినారా నాకు. ఈసారి నేను కూడా ఎవరో తెలియకుండా వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. అంతే. ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడడానికి వస్తా అన్నాడు. వచ్చేసినాడా? బ్రో ఆ రోజు మీకు అబద్ధం చెప్పా బ్రో. మా అక్క బతికే ఉంది. అలా చెప్తే వదిలేస్తారని చెప్పా. పర్లేదు బ్రో. అవును బ్రో, మీ సిస్టర్కి ఎలా ఉంది? ఆపరేషన్ అయింది. ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి హెల్ప్ చేశారు. ఓకే బ్రో. బ్రో మర్చిపోయా, పేరు గుర్తుంది కదా? అయ్యో లేదు బ్రో. పార్దు. సారథి.